ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నుండి సహాయము పొందకపోవటానికి కారణం, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ దేవాతి దేవుడు సృష్టికర్త, ఆయన సహాయము చేసే దేవుడు, నీ రోగము నుండి స్వస్థపరచు దేవుడు, నీకు కలుగుతున్న అపాయాల నుండి విడిపించే దేవుడు, నీ రాకపోకలో ఆయన కాపాడుతూ నీ ప్రాణమును రక్షించే దేవుడు. అలాంటి దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు. కాబట్టి ఈ రోజున యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించినట్లయితే నీవు రక్షింపబడతావు, నీ పాపములు క్షమింపబడతాయి. అప్పుడు నీవు నీ హృదయం నందు బలపరచబడుతూ ఉంటావు. కాబట్టి నీవు ఎప్పుడైతే ప్రభు వారిపై ఆధారపడతావో అప్పుడు నీకు ఆయన నుండి సహాయము లభిస్తుంది. వీళ్ళ నుండి నీవు సహాయము కోరుతున్నావేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ అంటుంది, మనుషుల సహాయము వ్యర్థము, యెహోవా వలననే నీకు సహాయము కలుగును. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క సహాయము ఆ దేవాతి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నీవు యేసు ప్రభుల వారి యొద్ద క్షమాపణ కోరాలి. ఆయన క్షమించే దేవుడు, ప్రేమగల దేవుడు. అలాంటి దేవుడు నీకెక్కడా దొరకడు. కాబట్టి నీవు ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు దేవుని వద్ద నుండి సహాయము పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే, హృదయంలో నమ్మకం లేక, నాకు దేవుని నుండి వస్తుందో రాదో, రెండు తలంపులు కలిగి జీవిస్తూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి వారికి రాదు. ఎందుకు అనంటే, ప్రభు బిడ్డల హృదయమునందు విశ్వాసమునందుంచి, విశ్వాసము ద్వారా నా ప్రభువు నాకు ఆరోగ్యం ఇస్తాడు అని నీవు నమ్మాలి. రెండవది, నా ప్రభువు నాకు మేలు చేస్తాడు అని నమ్మాలి. మూడవది, నా ప్రభువు నాకు పరిస్థితులను మారుస్తాడు అని నీవు నమ్మితే దేవుడు ఖచ్చితంగా ఆ కార్యము చేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్తున్న మాటలు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. నా ప్రభువు మీద నేను నమ్మకము పెడతాను. ఈ రోజు నుండి యేసు ప్రభు వారి మీద నమ్మకం పెట్టు, అనగా విశ్వాసం పెట్టు అని బైబిలే చెప్తూ ఉంది. నీ హృదయమందు నమ్మిక ఉంచితే ఆయన నీకు సహాయాన్ని చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, వింటున్న నీవు ఈరోజు మనుషులను నమ్ముతూ వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారని నీవు సహాయాన్ని అడుగుతున్నావేమో. ఈరోజు ప్రభు సన్నిధిలో మోకరించు, ఆయన సహాయాన్ని అడుగు. నీకు రోగమున్నా, నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నీకు డబ్బు కొరత ఉన్నా, ఆయన వాటన్నిటినీ నీకు సమకూరుస్తాడు. కాబట్టి ఆయన మేలు చేసే దేవుడని, సహాయం చేసే దేవుడని ఈరోజు ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.